బ్రేకింగ్లో చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తల్లి బిడ్డల మృతి ఘటన కొత్త మలుపు తిరిగింది. ప్రసవం కోసం గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వనజ ఆమె నవజాత శిశువు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే తాజాగా వనజ చితాభస్మంలో సర్జికల్ కత్తెర లభించడంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రసవ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సే డెలివరీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అనంతరం వనజ ఆరోగ్య పరిస్థితి విషమించగా తల్లి బిడ్డ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చితాభస్మంలో సర్జికల్ కత్తెర బయటపడడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తల్లి బిడ్డల మృతి ఘటన కొత్త మలుపు తిరిగింది. ప్రసవం కోసం గూండాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వనజ ఆమె నవజాత శిశువు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, తల్లి బిడ్డల మృతి ఘటన అలాగే ఆ తర్వాత ఆమె చితాభస్మంలో సర్జికల్ సిజర్ దొరకడం ఏమంటున్నారు కుటుంబ సభ్యులు, అలాగే దీనికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు ఏం చెప్తున్నాయి? రైట్ రమణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక విషాద ఘటన కొత్త అనుమానాలకు తావిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ప్రసవ సమయంలో బిడ్డను కోల్పోయి అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ చితాభస్మంలో కత్తెర బయటపడతా సంచలనంగా మారినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ వైద్యులు ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదని చెబుతున్నప్పటికీ కూడా కత్తెర ఎలా వచ్చింది అన్న ప్రశ్న కూడా అయితే చర్చనీయాంశంగా మారినట్లుగా కూడా చూడొచ్చు. అయితే వివరాలు చూసుకుంటే ఏదైతే గుండాల మండలం శంభునిగూడ గ్రామానికి చెందినటువంటి దాట్ల వనిజాకు ఏదైతే ఆదివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్లుగా చూడొచ్చు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి నర్సే ఈ యొక్క ప్రసవ ప్రక్రియను నిర్వహించినట్లుగా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఈ క్రమంలో బిడ్డ గర్భంలోనే మృతి చెందగా వనిజకు తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వనజ అయితే అంటే ఇటు బిడ్డ నవజాత శిశువు మృతి చెందింది. అదేవిధంగా వనజ కూడా చికిత్స పొందుతూ అయితే మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 3 రోజుల క్రితం వనజ అంత్యక్రియలు నిర్వహించగా 3వ రోజు కర్మల సందర్భంగా చితాభస్మాన్ని పక్కకు జరుపుతుండగా అందులో అయితే ఒక కత్తెర బయట పడినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ కత్తెర చూసినటువంటి కుటుంబ సభ్యులకైతే అంటే ఆశ్చర్యం కలిగింది. అదేవిధంగా ఈ యొక్క సర్జరీ జరిగిన సమయంలో ఒకవేళ అక్కడ నర్సు ఈ యొక్క ప్రసవం చేయడంతో అంటే గర్భంలోనే ఈ యొక్క కత్తెరను మర్చిపోయి స్టిచ్ చేసి ఖమ్మము అంటే ఏదైతే మెరుగైన వైద్యం ఖమ్మం పంపించడంతో ఈ కత్తెర వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఏమైనా చనిపోయిందా అంటే కూడా అక్కడ చర్చ మొదలైనట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఇదే విషయంపై అక్కడ ఉన్నటువంటి వైద్యులు మాత్రం ఆమెకు ఎటువంటి సర్జరీ అయితే అక్కడ చేయలేదు, తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం పంపించాం, ఖమ్మంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమె మృతి చెందిందంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం అదే కుటుంబ సభ్యులు మాత్రం ఏదైతే ఈ యొక్క ఇటు వైద్యురాలు ఏదైతే అక్కడ మొత్తం రిమోట్ ఏరియా అదంతా కూడా అక్కడికి రానటువంటి వైద్యురాలపై అయితే చర్యలు తీసుకోవాలి. వైద్యురాలతో పాటు ఏదైతే ఆపరేషన్ అంటే వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో సర్జరీ చేసినటువంటి నర్సుపై కూడా అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అధికారులందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటే ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ నవీన్.